కర్కాటక రాశి వారికి ఆర్థికంగా సమతుల్యత ఈ వారంలో లభించే అవకాశాలు ఉన్నాయండి? ఇక్కడ 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో శుక్రగ్రహం లాభస్థానంలో ఉండటం, ఈ రాశి వారికి 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా కర్కాటక రాశి వారికి లాభస్థానంలో స్వక్షేత్రంలో శుక్రుడు విశేషంగా యోగిస్తున్నారు. అలాగే ధనస్థానంలో బుధుడు సింహంలో, అలాగే జన్మచంద్రుడు. ధనాదాయ మార్గాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార యోగం వృద్ధి చెందుతుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. బుద్ధిబలంతో ఒక పని చేసి ప్రశంసలు పొందుతారు. ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది. లక్ష్య సాధనలో ఆటంకాలు ఉన్నాయి, సమర్థవంతంగా ఎదుర్కోవాలి. బంధుమిత్రులతో కలిసి పనిచేయండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సమస్యలను సునాయాసంగా అధిగమించేటటువంటి అవకాశము ఉన్నది. సాహసం చేస్తే ధైర్యంతో మంచి ఫలితాన్ని సాధిస్తారు. మీ నీతి నియమాలు మిమ్మల్ని సదా ఉత్తములుగా తీర్చిదిద్దుతాయి. చిత్తశుద్ధితో బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణుమూర్తికి సంబంధించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేయడం సర్వదా శ్రేయస్కరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ సూర్యనారాయణమూర్తి సందర్శనం వల్ల ఆరోగ్యము ఆనందము రెండూ సిద్ధిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా పెసలు దానం చేయడం ద్వారా, ఆవులకు పెట్టడం ద్వారా చాలా శ్రేయస్సు సమకూరుతుంది.